ప్రైజ్ ద లార్డ్. ప్రియ ఆత్మీయ విశ్వాసులారా, ఈ దినము దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన నేటి వాగ్దానము. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనము. సహోదరి సహోదరులారా, మీ మునుపటి జీవిత విధానం విషయంలోనైతే మోసకరమైన కోరికల చేత ఇంకా చెడిపోతూ ఉన్న పాత మానవుణ్ణి తొలగించండి. మీ మనస్సు లక్ష్యం విషయంలో కొత్తదనం పొందాలి. దేవునికి అనుగుణంగా నిజమైన నీతి న్యాయాలతో పవిత్రతతో సృష్టించబడ్డ కొత్త మానవుణ్ణి ధరించుకోవాలి. అందుచేత అసత్యాన్ని విడిచిపెట్టండి. మనం ఒకరికి ఒకరం అవయవాలం కనుక ప్రతి ఒక్కరూ ఇతరులతో సత్యం చెంపుకోండి. కోపపడండి కానీ అపరాధం చేయకుండా ఉండండి. మీకు రేగిన కోపం ప్రొద్దుకృంకే ముందే అంతరించాలి. చెడ్డమాటలేవి మీ నోటి నుంచి రానివ్వకండి కానీ వినేవారికి ప్రయోజనం లభించేలా అవసరాలు చూచి అభివృద్ధిని కలిగించే మంచి మాటలే పలకండి. దేవుని పవిత్రాత్మను దుఃఖపెట్టకండి. మోక్షదినం కోసం ఆయన మీ మీద ముద్ర వేశాడు. సమస్తమైన ద్వేషం, ఆగ్రహం, కోపం, అల్లరి, దూషణ, సమస్తమైన దుర్మార్గాన్ని విసర్జించండి. ఒకరి మీద ఒకరు కరుణభావంతో దయచూపుతూ ఉండండి. క్రీస్తులో దేవుడు మిమ్మలను క్షమించిన ప్రకారమే మీరు ఒకరికొకరు క్షమిస్తూ ఉండండి. మనుష్యులు అజాగ్రత్తగా మాట్లాడే ప్రతి మాటకు తీర్పు రోజున లెక్క అప్పగించాలని మీతో చెబుతున్నాను. అనుగ్రహింపబడిన ఈ వాగ్దానం నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీవిచ్చిన ఈ విలువైన వాగ్దానమును బట్టి నీకు వేలాది స్తోత్రములు, వందనములు. నీ వాగ్దానము ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తున్న విధానమును బట్టి మరి ప్రభువా, మేము ప్రయోజనకరమైన పలుకులు పలికేలాగున మరి తండ్రి, ఇతరులకు శాంతిని దయచేసే మాటలు మేము పలుకులాగున ఏ విధమైన చెడు మాటలు కానీ ఏ విధమైన కుయుక్తులతో కూడిన ఆలోచనలు కానీ మా మది నుంచి లేకుండా తండ్రి ప్రభువా, నీ బిడ్డలుగా మేము నీ నామానికి మహిమార్థముగా జీవించగలిగే మంచి పవిత్రమైన జీవితాన్ని మీరు మాకు దయచేయండి. పరిశుద్ధముగా మేము ఉన్నట్లయితే తండ్రి మీ దృష్టికి అంగీకారము. కానీ మా నోట నుంచి చెడు మాటలు, మా మది నుంచి చెడు తలంపులు మరి తండ్రి నాయన ఇతరులను బాధపెట్టే మాటలు పలికి మా నోటిని మీరు అసహ్యించుకుంటారు. అటువంటి జీవితాన్ని కలిగి ఉన్నట్లయితే మరి తండ్రి మా నుంచి తీసివేయండి. పూర్వమందున్న మా జీవితాలను సరిచేయండి. పవిత్రంగా జీవించగలిగే మంచి విశ్వాస జీవితాన్ని మాకు దయచేయండి. మా ప్రభు, మేము కోపంలో పాపము చేయవారముగా కాకుండా తండ్రి ఓర్పు సహనముతో ఉండువారముగాను సమాధానపడి జీవించగలిగే మంచి జీవితాలను మాకు దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు వారి దివ్యనామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.